ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ బోర్డు తిప్పేసింది. పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి 25 కోట్లకు పైగా వసూలు చేసిన నిర్వాహకులు చివరకు సంస్థను మూసివేశారు. ప్రతి నెలా లాభాలు చెల్లిస్తామని నమ్మించి సుమారు 2000 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఒత్తిడితో సంస్థ యజమాని దుర్గాప్రసాద్ నెల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య శివాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ బోర్డు తిప్పేసింది. పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి 25 కోట్లకు పైగా వసూలు చేసిన నిర్వాహకులు చివరకు సంస్థను మూసివేశారు. ప్రతి నెలా లాభాలు చెల్లిస్తామని నమ్మించి సుమారు 2000 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల ఒత్తిడితో సంస్థ యజమాని దుర్గాప్రసాద్ నెల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య శివాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.